అప్పుడే క్రిస్మస్ పండుగ కూడా వచ్చేసింది. ఈసారి క్రిస్మస్ పండుగకి మా ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికి పిలిచి మా ఇంట్లోనే ఒక మంచి గ్రాండ్గా ఒక పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం. సరే ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్కరిని ఇన్వైట్ చేద్దాం. ఫస్ట్ ఎవరింటికి వెళ్దాం? సరే జ్యోతి వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ చేద్దాం. అని ఆకలేసింది అని ఇంట్లో ఏమన్నా ఉందా తినడానికి? అసలు ఇప్పుడే కదా తిన్నావు. ఎప్పుడు అని 10 నిమిషాలు అవుతుంది తిని. ఎప్పుడు తిండి తప్ప వేరే ధ్యాస. హాయ్ జ్యోతి. హాయ్ హనీ. ఈవిడండి ఒప్పుకుంటూ వచ్చింది. ఎలా ఉన్నారు? బాగున్నాం అక్క, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. సరే కూర్చో. ఈసారి క్రిస్మస్ వస్తుంది కదా, ఈ క్రిస్మస్ కి నేను ఏమనుకున్నా అంటే మా ఫ్రెండ్స్ అందరినీ మంచిగా గ్యాదర్ చేసి ఒక కిట్టి పార్టీ లాగా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ పార్టీకి మీ ఇద్దరు కూడా తప్పకుండా రావాలి. క్రిస్మస్ అంటున్నావు, నైట్ కి డిన్నర్ నాన్ వెజ్ ఉందా లేదా? మరి ఉంది పక్క. కాకపోతే ఫస్ట్ ప్రేయర్ ఉంటుంది, ప్రేయర్ అయిపోయిన తర్వాత డిన్నర్ ఉంటుంది. సరే నేను మిగతా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయాలి, మీ ఇద్దరైతే మర్చిపోకుండా వచ్చేయండి. సరేనా? ఎప్పుడు పోతున్నావు? డిన్నర్ టైంకే పోతా. నేను ముందు పోయి నువ్వు వెనకాల ఏం బాగుంటుంది. చూడరా ఆ డ్రెస్ ఎంత బాగుందో చూడరా. క్రీమ్ కలర్ కోట్ వేసుకొని చూడ అమ్మాయి. ఏ డ్రెస్ రా? క్రీమ్ కలర్ కోట్ వేసుకొని ఉంది కదరా అమ్మాయి. అరే అవునరా, చాలా బాగుందిరా. హాయ్ హాయ్ శ్రీ, ఎలా ఉన్నారు? హాయ్ అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈసారి క్రిస్మస్ వస్తుంది కదా, ఈ క్రిస్మస్ కి మన ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికి పిలుస్తున్నాను. మంచిగా పార్టీ అరేంజ్ చేసాం, మీ ఇద్దరు కూడా తప్పకుండా రావాలి. సరేనా? సరే అక్క. సరే నేను మిగతా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయాలి, మీరైతే మర్చిపోకుండా వచ్చేయండి. బాయ్ రా. బాయ్. అరే చూసావు కదా ఆ డ్రెస్, మన ఇద్దరికి బుక్ చేయి, మనమే అది వేసుకోవాలి. అవునరా, క్రిస్మస్ లో మనమే కనిపించాలి కదా, మనమే హైలైట్ అవ్వాలి కదా. నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగుంది. ఏ చీర ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. ఇదా నా బర్త్డేకి మా డాడీ గిఫ్ట్ ఇచ్చారు, 4 lakhs అంట. ఓ అవునా. హాయ్ అక్షిత. హాయ్ అమ్ము. హాయ్ అక్క, నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను అక్క. నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా అక్క, ఒక నిమిషం ఆగు. ఈ చైన్ చూడు ఎంత బాగుందో. అవును, నిజంగా ఈ చైన్ చాలా బాగుంది. సరే ఈ చైన్ కూడా పక్కన పెట్టు, కానీ ఈసారి క్రిస్మస్ కి మన ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికి పిలుస్తున్నాను. మనందరం కలిసి మంచిగా పార్టీ తీసుకుని ఎంజాయ్ చేద్దాం. మీ ఇద్దరు మర్చిపోకుండా రావాలి. సరే అక్క, తప్పకుండా రావాలి. సరే రా, బాయ్. ఇప్పుడు ఏం పెట్టుకున్నావు? ఏమో చూద్దాం. పరలోకమందున మా తండ్రి ప్రభువా, ఈసారి నా తండ్రి నీ జన్మదిన వేడుకలు మా గృహంలో జరుపుకోవాలని ఆశపడుచున్నాను ప్రభువా. దయతో నా తండ్రి ఆ కార్యక్రమం అంతటిలో ప్రభువా మీరే ముందుండి నడిపించమని, ఈ కొద్ది ప్రార్థనని పాలసనికి చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హాయ్ సిరి. హాయ్. పార్టీకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. హాయ్ అక్క. రండి కూర్చోండి. Smile. Thank you. Jangan terus. Terus. కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నావు. భయపడకు బాబు, అందరం మనుషులమే. జ్యోతి, మీరెప్పుడు వచ్చారు? మీరు అందరికీ కోరిక చూసినాడు, అప్పుడే వచ్చాం. తీసుకోండి. పక్కన నేను పార్టీకి ఇన్వైట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నేను ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరు తప్పకుండా వచ్చారు. నేను ప్రే చేసుకున్నాను, నా జీసస్ ఎక్కడ ఉన్నారు? ఆయన వచ్చారు పార్టీకి. జీసస్ మీరు ఎప్పుడు వచ్చారు? ఓకే రండి జీసస్, మీరు అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాం. కెమెరామెన్ మమ్మల్ని అందరినీ ఒక మంచి ఫోటో తీ.
చేసేవాళ్ళు. ట్రైన్లో అందరు పట్టట్లేదా? పట్టట్లేదు. అవునా? సరే అక్షిత, అమ్ము నేను నెక్స్ట్ ఫోటో దిగుతాం. మీ ఇద్దరి ఫోటోలు పక్కకు తప్పుకోరా. ఏంటక్క ఎంత కష్టపడి ఇంత బాగా రెడీ చేసి మమ్మల్ని తప్పుకోమంటావు? గెస్ట్ వచ్చిన మేము తప్పుకోవాలా? చాలా తరమైతుంది. కొంచెం ఆగు బాబు. నేను ఎత్తుకోమంటారా మీరు? మన పండుగ ఈ రీతిగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ స్కిట్ వాళ్ళు వేశారు. క్రిస్మస్ లో అన్ని ప్రధానమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. మనకి స్టార్ కావాలి, క్రిస్మస్ ట్రీ కావాలి, డెకరేషన్ కావాలి, క్యారల్స్ కావాలి, షెపర్డ్స్ కావాలి, వైజ్ మెన్ కావాలి. కానీ కొన్నిసార్లు మన పండుగలో క్రీస్తు ఉన్నాడా? మన పండుగలో యేసు క్రీస్తు ప్రభువు కేంద్రంగా ఉన్నాడా? నిజమైన క్రిస్మస్ లో క్రీస్తు ప్రధానమైన వ్యక్తిగా ఉన్నప్పుడు పండుగ నిజమైన పండుగ ఉంటుంది. ఈ స్కిట్ లో వాళ్ళ ఫోటో దిగడానికి ఒక ఎక్స్ట్రా పర్సన్ యేసు ప్రభువుని తీసేసి పండుగ అయితే వాళ్ళు చేసుకున్నారు. ఈ దినం మనం జరుపుకునే పండుగలో క్రీస్తు ప్రధానమైన కేంద్రంగా ఉండాలి. ఆమేన్.